హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. 5th క్లాస్ గురుకులం రిజల్ట్స్ ఇవాళ అని పేపర్లో ఆర్టికల్ వేసిండ్రు. సో మార్నింగ్ చూసినప్పుడు సరేలే ఈవినింగ్ 5 అన్నారు కదా అని వెయిట్ చేసిన. లిటరలీ నేనైతే 5 నుండి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినాక లైవ్లోని మీ హాల్ టికెట్ నెంబర్స్ చాట్ బాక్స్లో పెడితే, అంటే కమెంట్ సెక్షన్లో పెట్టేస్తే లైవ్ కదా. సో క్విక్గా రిజల్ట్స్ చెక్ చేసి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చెప్దామనేసి నేను వెయిట్ చేసిన. బట్ ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ రాలేదు. నాకు తెలిసి అయితే దేర్ మైట్ బీ డెఫినెట్లీ డిలే. నైట్ 7-8 వరకు చూస్తే అప్పటికైనా నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఇన్ కేస్ రాలేదు అంటే రేపు మార్నింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా పర్లేదు, డెఫినెట్లీ లైవ్ కండక్ట్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. హాల్ టికెట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. మీరు అంటే మీరైనా కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు లైవ్లోనే జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి అని నేను అనట్లేదు. బట్ మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండడం కానీ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే సో లైవ్లో జాయిన్ అయితే వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు, అంతే. అండ్ ఇంకొకటి, దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను. సర్టిఫికేట్స్తో కూడా రెడీగా ఉండండి, మీకు అంటూ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఎగ్జామ్ ఎట్లా రాష్ట్రం అనేది. సో బేస్డ్ ఆన్ దాట్ మీరు సర్టిఫికేట్స్ని అయితే రెడీ చేసుకోండి. నాకు తెలిసి అయితే డెఫినెట్గా డిలే అయితే ఉంటుంది. అండ్ ఇవాళ ఎవరెవరిది రిజల్ట్ అనేది కూడా నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా. సో నార్మల్గా ఆర్ఫెన్స్ కానివ్వండి, స్పెషల్ కేటగిరీ, ఈ సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంచెం స్పెషల్ కేటగిరీ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే ఇవాళ డిక్లేర్ అయితే, మిగిలిన వాళ్ళ రిజల్ట్స్ అయితే ఇవాళ కాదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ప్యానిక్ అవ్వాల్సింది అయితే ఏమీ లేదు, ఎప్పటికైనా రిజల్ట్స్ చూసుకోవాల్సిందే. సో జస్ట్ ప్లీజ్ కీప్ ఆన్ వెయిటింగ్. మనం వన్స్ డిక్లేర్ అయిపోయాక చెక్ చేస్తాం.